ఇంకా కూడా అసలు స్కామే జరగలేదని వైసీపీ వాదిస్తుంది. ఏమంటారు మీరు? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులకి నమస్కారం. ఇక్కడ ఇక్కడ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే లిక్కర్ కేసులో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈడీ సిబిఐ దర్యాప్తులో ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చేసరికి వైసీపీ నాయకులు ఈ రోజు రాద్ధాంతం చేస్తున్నారు. ముందుగా ఇక్కడ మనం మాట్లాడాల్సింది కేఎన్ఆర్ గురించి. మీరు చూపించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ఎవరు, అసలు 2019 ఎన్నికలకు ముందు ఈయన పరిస్థితి ఏంది, అసలు ఆయన ప్రాపర్టీస్ వాల్యూ ఏంది, ఆయన స్థితిగతులు ఏంది ఆలోచన చేస్తే ఆయన కూడా మా కడప జిల్లా కమలాపురం నుంచి వచ్చినాడు. నార్మల్ ఒక జర్నలిస్ట్. 2019 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వరకు ఆయన జర్నలిస్ట్ గా పనిచేసుకుంటా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏగా జాయిన్ అయిన ఈ పర్సన్ 2019 నుంచి 24 వచ్చేసరికి ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎలా సంపాదించలేదు దానికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత షార్ప్ అయినా, ఎంత జీనియస్ అయినా ఓవర్ నైట్ లో అయితే 5 సంవత్సరాలు అయితే ఇన్ని 100 కోట్లు సంపాదించే బిజినెస్ ఏదో ఒకసారి మాకు కూడా చెప్పాలి మోహినిద్దీన్ గారు. ఇందాక అంటున్నారు ఆయన చాలా జీనియస్ అంట, ఆయన చాలా తెలివిపరుడు అంట, ఆయనకు అసలు బీభత్సమైన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ తెలివి ఉన్నట్టుంది, అందుకే అనుకుంటే ఇంత త్వరగా సంపాదించేసాడు ఇన్ని 100 కోట్లు. ఈ రోజు ఆయన ఒకసారి చూస్తే రాజు గారు, ఇక్కడ బిఫోర్ 2019 కంటే ముందు ఆయన ఆస్తుల విలువ అద్దె ఇంట్లో ఉన్న పర్సన్ 15,000 నుంచి 20,000 రూపాయలు జీతానికి పనిచేసే పర్సన్ ఒక జర్నలిస్ట్ అనే ఈ నాగేశ్వర రెడ్డి 2019 నుంచి 24 ఆఖరికి వచ్చేసరికి ఆయనకున్న ఆస్తులు చూస్తే ఒకసారి 3 రాష్ట్రాల్లో బిజినెస్లు చేస్తున్నాడు. కేఎన్ఆర్ ఇన్ఫ్రా పేరుతో కొత్త కంపెనీ పెట్టి, ఒక సూట్ కేస్ కంపెనీ పెట్టి 3 రాష్ట్రాల్లో, అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో, ఇటు తెలంగాణలో, హైదరాబాద్, ఆంధ్రాలో 4 చోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే ఆయన ప్రాపర్టీస్ నిన్న ఈడీ దర్యాప్తులో ఆయన పడింది ఏంటంటే 3 స్టేట్స్ లో ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి. అది సేమ్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 3 స్టేట్స్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే అద్దె ఇంట్లో ఉన్న ఈ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ 3-4 చోట్ల విల్లాలు కట్టుకున్నాడు. కడప నుంచి తిరుపతి, అలాగే హైదరాబాదు, అలాగే ఈ రోజు బెంగళూరు 4 ప్యాలెస్లు కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మించిపోయినాడు ఈయన కూడా. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే ఈయన గురించి చాలా హిస్టరీ ఉంది రాజు గారు. ఈ రకంగా ఏంటంటే ఈయన లిక్కర్ స్కామ్ లో ఏదైతే రాజకేష్ రెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాసుదేవ్ రెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ ఆఫ్లైన్ లో చెంచాగిరి చేసింది ఈ నాగేశ్వర రెడ్డి. నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ఈయన ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు, ఎలా ఉంటదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్లోజ్ అని తెలియడానికి ఇది ఒక్క ప్రూఫ్ చాలు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట అడిగిపోతే అటు తిప్పుకుంటా ఈ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ ని బినామీ పర్సన్ తీసుకొచ్చుకొని ఆయనకి 100 కోట్ల ఆస్తులు ఎట్టు వచ్చాయి ఒకసారి చెప్పాలా. ఈ రోజు మోహినుద్దీన్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద 25,000 కోట్ల స్కామ్ చేశారని చెప్పి. మాట్లాడే ముందు కొంచెం మనకు కామన్ సెన్స్ ఉండాలా. మోహినుద్దీన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు, ఏం బీకినాడు జగన్మోహన్ రెడ్డి? 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రూఫ్ చూపిస్తారు? మాట్లాడే ముందు కొంచెం మాట్లాడాలా. 4 సార్లు చీఫ్ మినిస్టర్ గా పనిచేసినాడు. ఈ ఒక్క రోజు మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సహా, మీరు ఇల్లీగల్ గా పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సహా ఈ రోజు ముద్దాయి కాదని చెప్పి క్లీన్ చిట్ తో బయటకు వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మీరు అంటున్నారు రామోజీరావు గారితో పోలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తున్నాడు. ఈ క్రిమినల్ నాగేశ్వర రెడ్డి అనే పర్సన్ చరిత్ర ఏదో నాకు తెలుసు, నా పక్క నియోజకవర్గం అయింది. ఈ క్రిమినల్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలుసు. ఈ క్రిమినల్ చేసిన యాక్టివిటీస్ ఏదో నేను చెప్తా, కావాలంటే ప్రూఫ్ సహా, కావాలంటే ఆఫ్లైన్ నాకు పింగ్ నేను పంపుతా. మీరు రామోజీరావుతో పోలుస్తున్నారు. ఈ పర్సన్ రామోజీరావు క్యారెక్టర్ ఏంది, ఈయన క్యారెక్టర్ ఏంది? రామోజీరావు గారు 40 నుంచి 45 సంవత్సరాలు వ్యాపారం చేసి రామోజీ ఫిల్మ్ సిటీ కట్టి కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగాలు కల్పించి ఈ రోజు ఆ సంస్థని నడుపుకొచ్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఈరోజు సంపాదించారు 900 కోట్లు. 4 సార్లు చీఫ్ మినిస్టర్ పనిచేశాడు. హెరిటేజ్ కంపెనీ 20 సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మీలా సూట్ కేస్ కంపెనీ కాదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నడుపుతా ఈ రోజు ప్రాపర్టీ షేర్ హోల్డర్స్ కి, డైరెక్టర్స్ కి రెస్పాన్సిబిలిటీగా ఉంటా ఈ రోజు ప్రజలకి స్నానమైన ప్రొడక్ట్స్ అమ్ముకుంటా ఈ రోజు సంపాదించుకున్నారు వాళ్ళ. నీకేం ప్రాబ్లం? మీ జగన్మోహన్ రెడ్డి లాగా సూట్ కేసు కంపెనీలు పెట్టలా, మీ జగన్మోహన్ రెడ్డి లాగా చొలాపం కోసం మీడియా ఛానల్ పెట్టలా, మీ జగన్మోహన్ రెడ్డి లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి మోసం చేయలే ప్రజల్ని, మోసాలని. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో 3,500 కోట్లు రాజు గారు, ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఉంది. ఇక్కడ మోహిత్, ఈ రోజు మీరు ఇక్కడ డాక్యుమెంట్ చూస్తున్నారు, ఈ చెవిరెడ్డి మోహిత్ అనే పిల్లోడు అవ్వచ్చు, లేకపోతే ఈ నాగేశ్వర అనే పర్సన్ అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ గారు అవ్వచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు, రాజకేష్ రెడ్డి అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కూడా స్కామ్ చేశారు. ఎందుకంటే డిస్టిలేషన్ యూనిట్లు ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసిన డిస్టిలేషన్ యూనిట్స్ అన్ని వీళ్ళ చేతిలో తీసుకొని వీళ్ళు డమ్మీ బ్రాండ్లను ఈ రోజు ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసి ఈ రోజు వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి
Okay. ఈ రోజు వాళ్ళు 100 కోట్లు స్కామ్ చేశారని చెప్పి మనకు తెలుసు కాబట్టి ఈ రోజు ఈ మొయినుద్దీన్ గారు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ వాస్తవాలు తెలిస్తే మాట్లాడండి, లేకపోతే సైలెంట్ కొనండి. మీరు అనవసరంగా ఈ రోజు Yes, సాక్షిలో okay. లేకపోతే మీ బ్లూ మీడియాలో వచ్చేటివి అన్ని నిజాలు అనుకొని మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో పర్యావసనం వేరేలాగా ఉంటుందని చెప్తున్నారు రాజు గారు. ఎస్ ఓకే మొయితీన్ గారు 1 minute ఏదో మాట్లాడన్నారు, మాట్లాడండి. నేను మళ్ళీ అనిల్ గారి దగ్గరికి చెప్పారు ఆయన కేఎన్ఆర్ అట్లా చేశారు, ఇక్కడ సంపాదించారని చెప్పారు సార్. పచ్చళ్ళు అమ్ముకునేది సైకిల్ మీద తిరిగిన వ్యక్తిని లక్షల కోట్లు మార్గదర్శి అని పెట్టి మోసం చేసి పేద ప్రజల డబ్బుతో ఎన్ని డ్రామాలు చేశారు సార్. నాకు కూడా 10,000 కోట్లు ఇవ్వండి, సరే మీరు అప్పుడు కేసులు పెట్టారు కదా సార్, మార్గదర్శి మీద మీరు కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి ఏం జరిగిందని చూసాం. ముగిసిపోయిన చాప్టర్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పండి. ఇప్పుడు కేఎన్ఆర్ గురించి మాట్లాడండి. కాదు కేఎన్ఆర్ గురించి మాట్లాడండి. ముగిసిపోయిన సబ్జెక్ట్ ఓకే ఓకే ఎస్ మొయితీన్ గారు ఒక్క నిమిషం టైం అవుతుందండి. ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి. వేణుగోపాల్ రెడ్డి ఎస్ 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 వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, వేణుగోపాల్ రెడ్డి గారు ఓకే ఆగండి ప్లీజ్. ఎస్ ఎస్ సార్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఇద్దరు ఆగండి ప్లీజ్. సరే సరే ఓకే ఓకే అండి ఓకే ప్లీజ్ సార్ ఒక్క నిమిషం. ఏమండి ఇక్కడ సబ్జెక్ట్ ని డివేట్ చేయొద్దు ఇద్దరు ప్లీజ్, దయచేసి ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మొయితీన్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. యా సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, సార్ ఒక్క నిమిషం ఆగండి. ఏమంటే ఒక్క నిమిషం ఆగమంటున్నారా? మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఇంకెందుకు ఇక్కడ డిబేట్ చేసుకోవడం? ఒక నిమిషం ఆగండి, సబ్జెక్ట్ మాట్లాడాలండి అంటుంటే మీ ఇష్టం